నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజావానికి ఫిర్యాదుల వెల్లువ, సమస్యలు పరిష్కరించాలన్న కలెక్టర్. సుల్తానాబాద్ రూపురేఖలు మారుస్తా, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, సిఐటియు ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టరేట్ ముట్టడి. కొనసాగుతున్న దేవి నవరాత్రోత్సవాలు, రోజుకో అవతారంలో అభయమిస్తున్న అమ్మవారు. ఇక వార్తల వివరాలు. ప్రజా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్లోని నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యామ్ ప్రసాద్ లాల్, అరుణశ్రీతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులు స్వీకరించి ఆయా శాఖల అధికారులకు కేటాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేటి ప్రజావానికి 14 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాంబాబు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులు స్వీకరించారు. కాగా జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన మాలసంగం శ్మశాన వాటికను గుర్తు తెలియని వ్యక్తులు మట్టి తవ్వకాలు చేపడుతూ స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని, శ్మశాన వాటిక కబ్జా కాకుండా చూడాలని వారు కోరారు. సుల్తానాబాద్ రూపురేఖలు మారుస్తానని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో టీయూఎఫ్ఐడిసి నిధులు 2.29 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదని, అందుకే 10 ఏళ్లుగా సుల్తానాబాద్ అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని చెప్పారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో టీయూఎఫ్ఐడిసి నిధులు 2,29 లక్షలతో చేపట్టిన పలు రోడ్ల నిర్మాణానికి మున్సిపల్ చైర్మన్ గాజుల లక్ష్మీ రాజమల్లుతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ట్యాంక్ రోడ్ నుండి పాత జెండా వరకు రోడ్డు నిర్మాణానికి ₹1 కోటి, స్వప్న కాలనీలోని 2 రోడ్లకు 85 లక్షలు, మార్కండేయ కాలనీలో రోడ్డు నిర్మాణానికి 44,70,000తో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. టీయూఎఫ్ఐడిసి నుండి 5 కోట్ల నిధులు మంజూరు కాగా అందులో నుంచి 2.29 కోట్ల నిధులతో పలు శంకుస్థాపనలు చేసినట్టు తెలిపారు. మిగతా నిధులతో అవసరమైన ప్రాంతాలలో మరిన్ని రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు. పట్టణంలో మౌలిక వసతులు, రోడ్ల కోసం 10 కోట్ల నిధులు సమకూర్చుతున్నట్టు తెలిపారు. 11 కోట్ల ప్రతిపాదనతో సుల్తానాబాద్ చెరువును అభివృద్ధి చేస్తామన్నారు. రాజీవ్ రోడ్డు నుండి పూసాల చెరువు కట్ల వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రజల నిర్ణయం మేరకు రోడ్డు విస్తరణ చేపట్టినట్టు వివరించారు. ఇందులో ఇండ్లు కోల్పోయిన వారికి తగిన న్యాయం చేస్తామన్నారు. అనంతరం పలువురు నాయకులు, కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ బిరుదు సమతాకృష్ణ, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు అంతటి అన్నయ్యగౌడ్, మినుపాల ప్రకాశ్రావు, దామోదర్రావు, అబ్బయ్యగౌడ్ పాల్గొన్నారు. అనే ఆలోచనతో ఎక్కడెక్కడ ఏ రోడ్ చేయాలి, ఎక్కడ రోడ్ వైండనింగ్ చేయాలని చెప్పి ముఖ్యులు 10 మంది ముఖ్యులు కూర్చొని మాట్లాడుకొని మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చిన్నగా లారీ కానీ లేకపోతే స్కూల్ బస్ కానీ ఇంటర్నల్ కానీ పెళ్లి బస్ వస్తే ఇంకొక వెహికల్ పోయే పరిస్థితి లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని 30 నుండి 40 ఫీట్ల వరకు ఇవాళ అన్ని రోడ్లను మనం వైండింగ్ చేసుకోవడం జరిగింది. దానికి తగ్గట్టే ఇవాళ మళ్ళీ కూడా పండుగ తర్వాత సంబంధిత స్వయంగా నేనే తిరిగి ఏ రోడ్డు ఎంత వెడల్పు ఉండాలి, ఎంత వెడల్పు చేస్తాం, ఇంకా నిధులు సరిపోకపోతే అవసరమైతే సంబంధిత జిల్లా మంత్రి గారి సహకారం తీసుకుంటాం, ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, రేవంత్ రెడ్డి గారి సహకారం తీసుకుంటాం, ముఖ్యమంత్రి గారికి విషయం చెప్తాం, అవసరమైతే ఇంకా కూడా నిధులు తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తాం. మీకు రాబోయే 9 మాసాలు అయిపోయింది. మీరు చాలామంది అనుకోవచ్చు అన్న మరి 8-9 నెలలు చెప్తా ఉన్నారు కాబట్టి ఇంకా స్టార్ట్ కాలేదు. అసలు ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏం లేకుండా చేసారు కదా పాలన. మొత్తం సుల్తానాబాద్లో సవత్తల్లి ప్రేమ అయిపోయింది. ఇక్కడ నిర్వీర్యం చేసి ఊరు పట్టిగానే పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో జీపీ కార్మికులు పెద్దపల్లి కలెక్టరేట్ను ముట్టడించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి 26,000 కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు అమలు కాని హామీలతో కార్మికులను నట్టేట ముంచుతున్నాయని వాపోయారు. ఇప్పటికైనా తమ న్యాయమైన కోరికలు నెరవేర్చాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విడుదల చేయాలని, అదేవిధంగా మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా పిలిపివ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏదైతే కేసీఆర్ గారు అమలు కాని హామీలు ఇచ్చి గ్రామ పంచాయతీ వర్కర్లను ఈరోజు మల్టీపర్పస్ విధానం తీసుకొచ్చి గ్రామ పంచాయతీ వర్కర్లను ఈరోజు చాకరీ చేసే విధంగా ఓ గ్రామ సఫాయికి ఒక పని, లేకుంటే ఎలక్ట్రీషియన్ చేసే వతంతో చెత్తెత్తుడు, కారోబార్లతో కూడా చెత్తెత్తుడు, ఈ విధంగా ఒకరి పని ఒకరు పర్పస్ విధానంలో భాగంగా అనేక పనులు చేపిస్తూ ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికుల మరణాలకు కూడా కారణమవుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే చాలామంది పని అనుభవం లేని పనులు చేయించడం ద్వారా మరణించినటువంటి కార్మికులు కూడా చాలామంది ఉన్నారు. ఏదైతే మల్టీపర్పస్ విధానం వెంటనే రద్దు చేయాలని, అదేవిధంగా ఇప్పుడు దసరా సమయంలో ఏదైతే దసరా ఈరోజు సాంప్రదాయకమైన పండుగ సందర్భంగా ఈరోజు కొత్త బట్టలు కావచ్చు, లేకుంటే ఈరోజు ఒక విందు ఏర్పాటు చేసుకునే సందర్భంలో కనీసం ఈరోజు వాళ్ళకు జీతాలు లేక పస్తులు. దుర్గా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెలకొల్పిన మండపాల్లో రోజువారీగా విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల్లో అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా చేపట్టిన ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని మహాలక్ష్మి వీధిలో స్థానిక యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన అమ్మవారికి బోనాలు నిర్వహించారు. డప్పు చప్పులతో, బైండ్ల కళాకారుల నృత్యాలతో ఊరేగింపుగా వచ్చిన మహిళలు దుర్గాదేవికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 16 ఏళ్లుగా మహాలక్ష్మి యూత్ ఆధ్వర్యంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరిపైన అమ్మవారి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని ఎర్రగుంటపల్లి దుర్గామాత ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా లలితాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పత్తిపాక గ్రామంలో విజయ దుర్గా సమితి ఆధ్వర్యంలో నెలకొల్పిన మండపంలో మహిళలు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. అమ్మవారికి కుంకుమ, గాజులతో నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయా మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈరోజు మా పత్తిపాక గ్రామంలో శ్రీ విజయ దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో కుంకుమ పూజ జరుపుకోవడం జరిగింది. ఈ కుంకుమ పూజ విశిష్టత ఏమిటంటే మహిళలు తమ సౌభాగ్యం కోసం పూజ చేసుకోవడం జరిగింది. అందరికీ పాడి పంటలు, ఆరోగ్యాభివృద్ధి,
సుఖశాంతులు ధనాభివృద్ధి కలగాలని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ గత 6 సంవత్సరాల నుండి అమ్మవారి నవరాత్రులు వైభవపేతంగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఏటా వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మహిళలు సౌభాగ్యం కొరకు కుంకుమ పూజ చేసుకోవడం జరిగింది. అందరూ బాగుండాలని, పాడి పంటలు పిల్ల పాపలు సౌభాగ్యాలు బాగుండాలని ఈరోజు కుంకుమ పూజ చేసుకోవడం జరిగింది. గత 6 సంవత్సరాలుగా దుర్గాదేవి శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవయుతంగా జరుగుతున్నాయి. దుర్గాదేవి ఈరోజు మహాచండీ అవతారంలో దర్శనమిస్తుంది. ఈరోజు అందరు మహిళలు సామూహికంగా కుంకుమార్చనలు జరుపుకున్నారు. ఈ కుంకుమార్చన ప్రాధాన్యత ఏమిటంటే సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు, పిల్లాపాపలు సంతోషంగా ఉండాలని వారి పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేట హరిహర క్షేత్రంలో శరన్నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి. 5వ రోజు అమ్మవారు మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఎల్గేడు మండల కేంద్రంలోని బీసీ కాలనీ శ్రీశ్రీ నగర్లో నెలకొల్పిన దుర్గామాతకు మహిళల సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఓడిబియ్యం పోసి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారు మహాచండీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ కాలనీలో 2 దశాబ్దాలుగా అమ్మవారిని ప్రతిష్ఠిస్తున్నట్టుగా తెలిపారు. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని దుర్గామాతను వేడుకున్నట్టు చెప్పారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. దానికి అంకురార్పణ గతంలో ఉన్నటువంటి మా మిత్రుడు శ్రీవిలాసుడు కాలనీ వాళ్ళందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఇక్కడ నేను ఇక్కడ మహారాష్ట్రలో ఒక చోట అకోలో చూసాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉమ్మడి మండలంలో ఎక్కడ లేనటువంటి పరిస్థితి ఇక్కడ మన దగ్గర దుర్గామాతను ఎదుర్కొల్పుకుంటే బాగుంటాయి. నవరాత్రులు చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది. కాలనీ వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉంటారు ఆలోచనలోని చేస్తే నేను తర్వాత కట్ట శంకరయ్య, ఇంకా గ్యాజంగ లక్ష్మణారాయణ, ఇంకా ధర్మయ్య వీరు ఘనంగా చేస్తున్నారు. చాలా ఆహ్వానించదగ్గ విషయం, చాలా ఆహ్లాదకరంగా ఉంది. అందరికీ అందుబాటులో ఉంటూ ఆ దైవాన్ని, ఆ దుర్గామాతను, ఆ భవానీ మాతను నమ్ముకొని ఇంత కలయికతోనే ఉండడం చాలా ఎంతో మాకు కాలనీవాసులకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పటికిలా కొనసాగాలని ఆ దేవి ఆశీస్సులు ఎల్లవేళలా మా కాలనీవాసులందరిపై, గ్రామ ప్రజలందరిపై. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల భక్త మార్కండేయ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సామూహిక కుంకుమార్చనలు జరిగాయి. అనంతరం ముత్యాల కనకభూషణం భూలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు సుమారు 450 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ వలస నీలయ్య, బలస భాస్కర్, కిషన్, ఆంజనేయులు, లింగమూర్తి, వెంకన్న, శంకర్, డాక్టర్ శంకరయ్య పాల్గొన్నారు. రాజన్న ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆలయ ఆవరణలోని నాగిరెడ్డి మండపంలో ప్రతిష్ఠించిన అమ్మవారు స్కందమాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అర్చకులు, వేద పండితులు స్వామివారికి మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ రాజరాజేశ్వరి దేవికి అభ్యంగన స్నానం, మహా అభిషేకంతో పాటు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం పురవీధుల్లో అమ్మవారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, అధికారులు, వివిధ పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. వేమ్లవాడలోని సుభాష్ నగర్లో 11 టైగర్స్ యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గామాత మండపంలో హోమం నిర్వహించారు. వేద పండితులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ అన్నదానానికి దాతలుగా సరిశెట్టి సాయి కిరణ్, పంపరి శిశేష్, రోహిత్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, భక్తులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ చిప్పలపల్లి గ్రామాల్లో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. పోతుగల్ గ్రామంలో విజయదుర్గా సేవా సమితి యూత్ ఆధ్వర్యంలో అమ్మవారికి చండీయాగం, అన్నదానం చేశారు. చిప్పలపల్లి గ్రామంలో హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి సామూహిక కుంకుమార్చనలు చేపట్టారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. ఆయా వేడుకల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి మహాచండీ హోమంతో పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉన్నది. అయితే ప్రతి సంవత్సరం లాగానే మా గ్రామంలో 3 చోట్ల అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే మొట్టమొదటిగా ఇక్కడ ప్రతిరోజు పూజలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే కుంకుమార్చనలతో పాటు ఈరోజు చండీ హోమం కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు అన్నప్రసాదగా ఎర్రవెల్లి రుద్రాంశు వారి తల్లిదండ్రులైనటువంటి స్నేహ రేవంతరావు దంపతులు అమ్మవారి ఈ అన్నప్రసాద వితరణకి ఈరోజు సహకరించారు. అలాగే సమిష్టితత్వం లోపించడం వల్లే గతంలో దేశం బానిసత్వంలో మగ్గిపోయిందని జాగృతి అసోసియేటెడ్ ఎడిటర్ కుర్ర దుర్గారెడ్డి అన్నారు. బానిసత్వం నుంచి దేశ ప్రజలను సురక్షితంగా ఉంచడం కోసమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పనిచేస్తుందన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 3 రోజులుగా కొనసాగుతున్న ప్రారంభిక శిక్షావర్గ ముగింపు కార్యక్రమాన్ని స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై యువతను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీలో ప్రారంభిక శిక్షా వర్గింపు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాగృతి అసోసియేట్ ఎడిటర్ కుర్ర దుర్గారెడ్డి హాజరై మాట్లాడారు. హిందూ జాతి సంఘటిత శక్తి ద్వారా మాత్రమే దేశం మనుగడ సాధ్యమవుతుందన్నారు. డాక్టర్ హెగ్డేవార్ 100 ఏళ్ల క్రితమే ఈ ఆలోచన చేసి సంఘాన్ని స్థాపించారని గుర్తు చేశారు. హిందూ సమాజం అనేక పండుగలు చేసుకుంటోందని, అందులో విజయదశమికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఆదివారం అంటే ఒక పెద్ద ఆదివారం శాఖ అంటే నేను ఆ పదం వాడుతులేదు. పీరియడ్ ఆదివారం పీరియడ్ చేసేవాడు. పీరియడ్ అంటే పంచాంచనం పీరియడ్ అంటే ఆదివారం నాగపూర్లో ఒక స్ట్రోక్ ఉండేది. స్వేచ్ఛ కూడా అంటే మీకు తొందరగా అర్థం జరుగుతుంది. స్ట్రోక్ అన్నది అది డాక్టర్ ఏ ఊరు పోయినా సరే ఎంత రాత్రైనా తినేవారు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా నాగపూర్ చేరుకునేవారు. అష్ట కష్టాలు పడి నాగపూర్ చేరుకునేవారు. మన నేను ఉదాహరణ ఎన్ని ఉంటాయి. ఎలా ఎంత రాత్రి కష్టపడి నాగపూర్ చేరుకునేవారు. ఆ పీరియడ్లో అంటే శాఖలో కొంత భాగం పీరియడ్ అంటే సంచలనం, అభ్యాసం. పెద్ద పెద్ద రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్స్ పిలిచేవారు. పిలిచి మా పీరియడ్ చూడండి, కొంచెం ఏమన్నా సలహాలు ఇవ్వండి. సలహాలు సామూహికత నిర్మాణం చేసింది. హిందూ సమాజంలో విశ్వాసాన్ని నిర్మాణం చేసింది. ఆ విశ్వాసం కారణంగా ఇవాళ మనము ఎన్నో విజయాలను మనం చూస్తున్నాము. 2014లో ఇదే బిల్ క్లింటన్ భారతదేశానికి వచ్చి ఆనాటి ప్రెసిడెంట్ వెళ్ళిపోతూ రెడ్ ఫోర్ట్లో ఒక వైట్ హౌస్ లో ఒక మాట చెప్పాడు. ఆ మాట అవుట్లుక్ లో వచ్చింది ఈ స్టేట్మెంట్. ప్రారంభిక వర్గ ముగింపు సందర్భంగా శిక్షార్థులు చేసిన పద సంచలనం ఆకట్టుకుంది. ఆర్ఎస్ఎస్ ప్రత్యేక వాయిద్యాలతో ప్రధాన వీధుల గుండా రూట్ మార్చ్ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ విభాగ్ సర్ కార్యవాహ కొంపాల రాజన్న, మల్లోజుల కిషన్జీ, గడ్డి రమేష్, రామగిరి శ్రీనివాస్, నాగరాజు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, గొట్టెముక్కల సురేష్ రెడ్డి, పుట్ట సద్దయ్య, పల్లె సదానందం, సమ్మయ్య, దిలీప్ కుమార్, సతీష్, సాయి పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని వివిధ విభాగాల్లో ఈవో వినోద్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. లడ్డూ కౌంటర్, ప్రోటోకాల్ ఆఫీస్, క్యూలైన్స్, కోడె బుకింగ్ కేంద్రాలను పరిశీలించారు. పలు రికార్డులు, సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆలయ పర్యవేక్షకులు తిరుపతి, ప్రోటోకాల్ పర్యవేక్షకులు అశోక్, ప్రోటోకాల్ ఇన్ఛార్జి శివసాయి ఉన్నారు.
నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని వేములవాడ రాజన్న ఆలయంలో రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వేములవాడకు చేరుకున్న భక్తులు వేకువజాము నుంచే ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించారు. కళ్యాణకట్టలో తల నీరాలు సమర్పించారు. స్వామివారికి ఎంతో ఇష్టమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. క్యూలైన్ల గుండా ఆలయంలోకి ప్రవేశించి రాజన్నను దర్శించుకున్నారు. ధర్మ దర్శనం కోసం భక్తులు గంటపాటు నిరీక్షించాల్సి వచ్చింది. రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. గర్భగుడిలో ఆర్జిత పూజలు రద్దు చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో చైర్మన్ మేకల మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు ఆలయంలో చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్షించారు. అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మల్లేశం యాదవ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు చైర్మన్గా చేసిన సమయంలో బంగారు పోచమ్మ, మదన పోచమ్మ కోనేరు నిర్మాణం చేపట్టామన్నారు. దాతల సహకారంతో వీరభద్రస్వామి ఆలయాన్ని నిర్మించామన్నారు. రేపాక బాలకృష్ణ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, జిన్నా శ్రీనివాసరెడ్డి సహకారంతో సుమారు 60 లక్షలతో గెస్ట్ హౌస్తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసినట్టు వెల్లడించారు. మల్లికార్జున స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించినట్టు తెలిపారు. ఇందుకు సహకరించిన డైరెక్టర్లు, ఆలయ అధికారులకు కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు మొండయ్య, దాసరి రాజయ్య, కనికిరెడ్డి సతీష్, బత్తుల రమేష్ గౌడ్, నరేందర్ రెడ్డి, మల్లేశం గౌడ్, వెంకటస్వామి, మొగ్గిలి, కుమారస్వామి, శ్రీనివాస్ పాల్గొన్నారు. మరి అమెరికా నివాసి అయినటువంటి చందు గారు వారి సొంత నిధులతోటి 25 లక్షల రూపాయలతోటి వీరభద్రస్వామి దేవాలయం కూడా మరి మా చేతుల మీదనే శంకుస్థాపన జరిగి మా చేతుల మీదనే దాన్ని ప్రారంభం చేయడం మరి అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే రేపాక బాలకృష్ణ గారు, వారు ఇంజనీరు, వారి యొక్క సొంత నిధులు ఒక 5 లక్షల రూపాయలతోటి హైమాక్స్ లైట్లు మరి గుడి చుట్టూ ఏర్పాటు చేసి మరి రాత్రిళ్ళు గుడి చాలా దేదీప్యమానంగా కనిపించడానికి దోహదం చేసినటువంటి వారికి కూడా మేము కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే గుడి ముందర ఏదైతే స్థలం ఆక్రమించబడిందో ఆ ఆక్రమించినటువంటి స్థలాన్ని సర్వే చేయించి మరి ఆ పట్టేదారును ఒప్పించి మేము ఆ భూమిని గుడికి మళ్ళీ స్వాధీనపరచడం జరిగింది. నిత్యం విధి నిర్వహణలో తలమునకలై ఉండే పోలీసులు ఒకచోట చేరారు. వారిలో ఉత్సాహం నింపేందుకు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయగా పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఇందుకు వేదికైంది. జూలపల్లి, ఎలిగేడు మండలాలకు చెందిన 112 మంది పోలీస్ డిపార్ట్మెంట్లోని వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తుండగా వీరిలో 58 మంది ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. తమ చిన్ననాటి మిత్రులను కలుసుకొని అప్పటి జ్ఞాపకాలు నెమరవేసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందంగా గడిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేపట్టిన సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ పండుగన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బతుకమ్మ ఏర్పాట్లు చేశామని, మహిళలు రెట్టింపు ఉత్సాహంతో వేడుకలు చేసుకోవాలని సూచించారు. లైటింగ్ ఎట్లాంటి ఇబ్బంది కాకుండా మా పాలకవర్గ సభ్యులు, మా గౌరవ కౌన్సిలరు, మా మున్సిపల్ సిబ్బంది అహర్నిశలు కూడా పనిచేస్తూ ఉన్నారు. విలీన గ్రామాల్లో కూడా కొత్తపల్లిలో, ధర్మారంలో, రామన్నపల్లిలో, మూత్రగూడెంలో, ఆబాద్లో, కేశవపల్లిలో కూడా బ్రహ్మాండంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మరి ఎంగిలిపూల బతుకమ్మ నుంచి వెళ్ళి పెద్ద బతుకమ్మ వరకు కూడా దసరా సందర్భంగా అన్ని ఏరియాలో కూడా లైటింగ్ కూడా ఎక్కడ వీధులలో కూడా ఇబ్బంది కాకుండా చూస్తూ ఉన్నాం. ఏ కార్యక్రమంలో కానీ ప్రజలందరూ కూడా పాల్గొంటేనే బ్రహ్మాండంగా జరుగుతుంది. కాబట్టి మరి బతుకమ్మ ఉత్సవాల్లో మీరు చూస్తున్నారు, గతంలో లైటింగ్కున్న మా పాలకవర్గం వచ్చిన తర్వాత లైటింగ్స్ దినదినంగా ఇంకా అభివృద్ధి అవుతుంది, పబ్లిక్ పెరుగుతుంది. కాబట్టి ఇంకా టవర్లు కూడా ఎక్కువ పెంచుతూ ఉన్నాం. ఇక్కడ పోలీస్ సిబ్బంది కావచ్చు, మున్సిపల్ సిబ్బంది, హెల్త్ సిబ్బంది అందరూ కూడా, మా మున్సిపల్ సిబ్బంది టోటల్గా కూడా మా పాలకవర్గ సభ్యులు 30 మందిని కూడా ప్రతి వార్డులలో ఇక్కడ కూడా
పబ్లిక్ ఇబ్బంది కలగకుండా మా మహిళా మండలకు, ఎందుకంటే అతిపెద్ద పండుగ సద్దుల బతుకమ్మ పండుగ కాబట్టి వాళ్ళు పిల్ల జల్లెలతో ప్రతి కుటుంబం కూడా బయటకు వస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఇక్కడ వాటర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యారన్ డిపో ఏర్పాటుతో పాటు 50 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. పద్మశాలి సంఘం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎంతో పాటు పలువురు మంత్రులు స్థానిక ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో పద్మశాలి సంఘం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ కరుణాకర్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ మండల అధ్యక్షులు వకుళాబర్రం శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. జిల్లాలో నూలుపో గుడ్డిపో ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. దీంతో నేతన్నల కష్టాలు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన సీఎం, మంత్రులతో పాటు స్థానిక ఎమ్మెల్యేకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్తో పాటు ఎస్సీసెల్ మండల అధ్యక్షులు రాజు, బీసీసెల్ మండల అధ్యక్షులు మల్లేశం, బండ శ్రీనివాస్, జయపాల్ రెడ్డి పాల్గొన్నారు. వేమ్లవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో పద్మశాలి సంఘం కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. పద్మశాలి సంఘ భవనంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని లోటస్ పాండ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టభద్రుల ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తన ఎమ్మెల్సీ పరిధిలోని 4 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో యువతకు సొంత ఖర్చుతో వృత్తి నైపుణ్య కేంద్రంతో పాటు పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా లైబ్రరీ ఏర్పాటు చేస్తారన్నారు. నిరుద్యోగ యువత పక్షాన పోరాడతానన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కస్తూర్బాలోని ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారన్నారు. ఉపాధ్యాయులకు డిఏ పెంపు, పీఆర్సీ అమలు తదితర సమస్యల పరిష్కారానికి తరవంతు కృషి చేస్తానన్నారు. హైదరాబాద్ కు చిన్న టెట్ కోచింగ్ కానీ, డిఎస్సి కోచింగ్ కానీ, గ్రూప్ ఎగ్జామ్స్ కి హైదరాబాద్ కు కోచింగ్ వెళ్తున్నారు. ఈవెన్ నేను మా టీచర్లను కూడా చూశాను. పాపం లేడీ టీచర్స్ చిన్న పిల్లవాళ్ళు పెట్టుకొని హైదరాబాద్ రూమ్ కిరాయి తీసుకుని కోచింగ్ వెళ్తున్నారు. అలా కాకుండా సో ఖచ్చితంగా 4 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఆల్ఫోర్స్ తోటే గవర్నమెంట్ కి సంబంధం లేకుండా ఉచితంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి నేను కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి కోచింగ్ ఇస్తానని చెప్పేసి అంటే మన క్లాస్ వాళ్ళు ఎవరు కూడా ఇంకా హైదరాబాద్కి వెళ్ళాలని చెప్పలేదు. కరీంనగర్ లో హైదరాబాద్ కంటే బెటర్ కోచింగ్ ఫ్రీ అంటే ఏదో నేమ్సే కదా కాదు, అంతకంటే మెరుగైన ఫ్యాకల్టీని పెట్టి మెరుగైన కోచింగ్ ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో, అది కులాలని మతాలకు అతీతంగా అందరికీ కూడా ఉచిత కోచింగ్ ఇస్తున్నాయి చేస్తారు ప్రతి జిల్లా కేంద్రంలో అని చెప్పేసి మరి వాళ్ళు చూసుకుంటే మరి నిరుద్యోగులు యూనివర్సిటీలలో చాలా నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మరి వాళ్ళలో కొంచెం ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి నేను పార్ట్ టైం జాబ్ ఇస్తూ కూడా నేను ఉచితంగా కోచింగ్ ఇస్తాను. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట ప్రగతి విద్యానికేతన హైస్కూల్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. స్థానిక శుభం గార్డెన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి 2007-8 10th బ్యాచ్కి చెందిన పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. సుమారు 16 ఏళ్ల తర్వాత తమ చిన్ననాటి మిత్రులను కలుసుకొని వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వారితో తమకున్న అనుబంధాన్ని, అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బాల్యమిత్రులతో సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యాపకులు రాధాకృష్ణ, అనంత్, రమేష్, అరుణ, తిరుపతితో పాటు సుమారు 50 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.